ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడారు. తాజా మెడల్తో ప్రస్తుత ఒలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 3కు చేరింది. ఆట మొదట్లో స్వప్నిల్ కాస్త నెమ్మదించినప్పటికీ తర్వాత పుంజుకున్నారు. ఒక దశలో టాప్ 2లోకి దూసుకెళ్లారు. ఇక చివర్లో ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవ్వడం వల్ల స్వప్నిల్ మూడో స్థానం దక్కించుకున్నారు. స్వప్నిల్ కంటే ముందు 463.6 పాయింట్లతో లీ యుకిన్ స్వర్ణ పతకం దక్కించుకోగా 461.3 పాయింట్లతో కులిష్ రజతం సొంతం చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో 10 పాయింట్లు కొట్టిన నేపథ్యంలో స్వప్నిల్ కు ఫైనల్ అర్హత సాధించగలిగారు. అలాగే ప్రపంచ నంబర్ 1 షూటర్ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్ కుసాలేను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వప్నిల్ కుసాలే భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన 7వ షూటర్గా నిలిచారు. కాగా 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత్ పతకం నెగ్గడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ సాధించిన 3 పతకాలు కూడా షూటింగ్ లో వచ్చినవే కావడం విశేషం. టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ క్రీడలో భారత్ 3 పతకాలు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మొత్తంగా 117 మంది భారతీయ అథ్లెట్స్ పాల్గొనగా అందులో అత్యధికంగా 21 మంది షూటర్స్ ఉన్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి తను స్ఫూర్తి పొందినట్టు స్వప్నిల్ చెప్పారు. ధోనిలాగే స్వప్నిల్ కూడా రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగి. 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్ లో కుసాలే పనిచేశారు.